ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఏ, యాన్, ద ఈ మూడు చిన్న చిన్న పదాలు ఎంత పెద్ద తేడా తెస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? చాలా సింపుల్గా కనిపిస్తాయి కదా, కానీ వీటి వాడకం వెనుక ఓ పెద్ద కోడుంది. రండి ఈరోజు ఆ కోడ్ని బ్రేక్ చేద్దాం. నిజమే, చాలామందికి ఇదే పెద్ద కన్ఫ్యూజన్. ఎక్కడ ఏ వాడాలి, ఎక్కడ యాన్ పెట్టాలి, ఎక్కడ ద వస్తోంది, అసలు కొన్నిసార్లు ఏదీ వాడక్కర్లేదా? ఇది నిజంగా ఓ పెద్ద సవాలే. సరే, దీన్నేదో బోరింగ్ గ్రామర్ పాఠంలా కాకుండా ఓ ఇంట్రెస్టింగ్ డిటెక్టివ్ కేస్లా చూద్దాం. మన ముందు 3 పజిల్స్ ఉన్నాయి. వాటిని సాల్వ్ చేస్తూ ఈ ఆర్టికల్స్ వెనుకున్న రహస్యాల్ని బయటపెడదాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? రైట్, మన మొదటి కేస్ నంబర్ 1. ఇది ఒక యూనిక్ పొజిషన్, అంటే ఒక ప్రత్యేకమైన పదవికి సంబంధించింది. ఈ కేస్ని ఛేదించడానికి మన దగ్గర ఒక క్లూ ఉంది. అదే ఈ వాక్యం. పదండి చూద్దాం. ఈ వాక్యాన్ని కాస్త జాగ్రత్తగా గమనించండి. హీ వాజ్ అపాయింటెడ్ డాష్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీ. ఇక్కడ ఈ ఖాళీలో ఏమొస్తుంది? ఏనా, యాన్నా, దానా, లేకపోతే అసలేం రాదా? ఒక్క క్షణం ఆలోచించండి, సమాధానం దొరికే ఉంటుంది. చాలామంది సరిగ్గానే గెస్ చేసుంటారు. అవును, ఇక్కడ ఏ ఆర్టికల్ రాదు, నో ఆర్టికల్. అసలు ఎందుకలా? దాని వెనకున్న లాజిక్ ఏంటంటే, ఒక యూనివర్సిటీకి ఒకేసారి ఒక్కరే వైస్ ఛాన్సలర్ ఉంటారు కదా, అంటే ఆ పదవి ఆల్రెడీ యూనిక్ అన్నమాట. దానికి మళ్ళీ ద పెట్టి దాన్ని ఇంకా స్పెషల్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ప్రెసిడెంట్, ప్రిన్సిపాల్, చైర్మన్ ఇలా ఒకేసారి ఒక్కరే ఉండే ఏ పదవికైనా వర్తిస్తుంది. సో మన మొదటి కేసు సాల్వ్ అయిపోయింది. సరే, ఇప్పుడు కేస్ నంబర్ 2. ఈ కేసు ఒక నిర్దిష్టమైన వ్యక్తికి, అంటే ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్కి సంబంధించింది. దీంట్లో ఒక వ్యక్తిని లేదా వస్తువుని కరెక్ట్గా ఎలా గుర్తించాలో చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వాక్యం చూడండి. మ్యాన్ హూ హెల్ప్డ్ మీ యెస్టర్డే ఈజ్ మై నేబర్. ఇక్కడ ఈ ఖాళీలో ఏ ఆర్టికల్ అయితే సరిగ్గా సెట్ అవుతుంది? ఆలోచించండి. ఓకే, సమాధానం చెప్పే ముందు ఒక్కసారి ఇది చూద్దాం. ఏ మ్యాన్ అన్నామనుకోండి, దానర్థమేంటి? ఎవరో ఒక మనిషి, ఎవరైనా కావచ్చు. అదే ద మ్యాన్ అంటే మనమొక పర్టిక్యులర్ వ్యక్తి గురించే మాట్లాడుతున్నాం. ఈ చిన్న తేడానే ఈ కేసులో చాలా కీలకం. ఇప్పటికే సమాధానం ఏంటో క్లియర్ అయిపోయి ఉంటుంది. ఎస్, కరెక్ట్ ఆన్సర్ ధ. ఎందుకని? సింపుల్. ఇక్కడ మనం జస్ట్ ఏదో ఒక మనిషి గురించి మాట్లాడట్లేదు. హూ హెల్ప్డ్ మీ యెస్టర్డే అని చెప్పడం ద్వారా, అంటే నిన్న నాకు సహాయం చేసిన వ్యక్తి అని చెప్పడం ద్వారా ఆ వ్యక్తిని స్పెసిఫిక్గా గుర్తుస్తున్నాం. ఆ వాక్యం 100 మందిలో ఆ ఒక్కరి మీదే స్పాట్లైట్ వేసినట్టన్నమాట. అలా ఒకరిని పర్టిక్యులర్గా ఐడెంటిఫై చేసినప్పుడు మనం ఖచ్చితంగా ది వాడాలి. అంతే, ఈ కేస్ కూడా క్లోజ్డ్. సూపర్! మనం ఫైనల్ కేసుకొచ్చేశాం. కేస్ నంబర్ 3. ఈ పజిల్ మెటీరియల్స్ గురించి, అంటే పదార్థాల గురించి. జనరల్గా మాట్లాడేటప్పుడు ఆర్టికల్స్ ఎలా వాడాలో చెప్తుంది. రండి దీన్ని కూడా సాల్వ్ చేసేద్దాం. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో గ్రామర్ పరంగా ఏది కరెక్టో చెప్పాలి. ఆప్షన్ ఏ, ద ఐరన్ ఇస్ ఎ యూస్ఫుల్ మెటల్. ఆప్షన్ బి, ఐరన్ ఇస్ ఎ యూస్ఫుల్ మెటల్ అని. ఆప్షన్ సి, యాన్ ఐరన్ ఇస్ యూస్ఫుల్ మెటల్. ఒక్కసారి చూడండి, ఏది కరెక్ట్ అనిపిస్తోంది? అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఐరన్ ఈజ్ అ యూస్ఫుల్ మెటల్. ఈ రూల్ చాలా సింపుల్ అండి. మనమిక్కడ ఏదో ఒక పర్టిక్యులర్ ఇనుప ముక్క గురించి మాట్లాడట్లేదు. జనరల్గా ఇనుము అనే మెటీరియల్ గురించి మాట్లాడుతున్నాం. దాని గుణం గురించి చెబుతున్నాం. అలాంటప్పుడు ఐరన్, వాటర్, గోల్డ్, షుగర్ లాంటి మెటీరియల్ నౌన్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ రాదు. అంతే, చాలా సింపుల్ కదా. వావ్! చూశారా, మనం 3 కీలకమైన కేసుల్ని సక్సెస్ఫుల్గా సాల్వ్ చేసేశాం. ఈ ఆర్టికల్స్ కోడ్ని క్రాక్ చేశామన్నమాట. ఇప్పుడు మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి క్విక్గా చూద్దాం. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. నంబర్ 1, వైస్ ఛాన్సలర్ లాంటి యునీక్ పదవుల ముందు నో ఆర్టికల్. నంబర్ 2, ఒక వ్యక్తిని లేదా వస్తువుని హూ లాంటి క్లాజ్తో స్పెసిఫిక్గా చెప్తున్నప్పుడు ద వాడాలి. ఇక నంబర్ 3, ఐరన్, గోల్డ్ లాంటి మెటీరియల్స్ గురించి జనరల్గా మాట్లాడేటప్పుడు మళ్ళీ నో ఆర్టికల్. సింపుల్. చూశారు కదా, భాషలో ఎంత చిన్న పదాలు ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో.
ఇప్పుడు ఆలోచించాల్సిన విషయమేంటంటే, మనం రోజూ మాట్లాడే భాషలో మనకు తెలియకుండానే మనం ఫాలో అయ్యే ఇలాంటి కనిపించని రూల్స్ ఇంకెన్నున్నాయో కదా? అవి మన ఆలోచనల్ని, మన మాటల్ని ఎలా మలుస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి.